హాయ్ అండి, క్రేజీ అభి ఛానల్లో ఈరోజు చపాతీ, రోటీ, రైస్ దేనిలోకైనా సూపర్గా ఉండే ఆలు చెన్న కర్రీ చేసి చూపిస్తానండి. అదేనండి బంగాళదుంప కాబోలి శనగ కర్రీ అండి. చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తానండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ పెట్టుకున్నానండి పొయ్యి పైన. ఇప్పుడు అందులో ఆయిల్ వేసుకున్నామండి. ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి, టేబుల్ స్పూన్. ఇప్పుడు ఆయిల్ వేడెక్కనిద్దామండి. ఇప్పుడు ఆయిల్ వేడైంది కదండి, పచ్చిమిర్చి అలాగే ఆనియన్, ఇప్పుడు ఇలా కలుపుకొని ఫ్రై అవనిద్దామండి. ఉల్లిపాయలు ఇలా ఫ్రై అవుతున్నాయి కదండి. ఇప్పుడు ఇందులోకి కరివేపాకు, ఉల్లిపాయలు కూడా ఫ్రై అయిపోయాయి కదండి. ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్లో పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్నామండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్నాం కదండి. ఇందులో ముందుగా కట్ చేసుకున్న టమాటో పీసెస్ కూడా వేసుకోవాలండి. టమాటా ముక్కలు మగ్గడానికి కొద్దిగా సాల్ట్ వేసుకున్నామండి. ఇప్పుడు ఇవి మగ్గనిద్దామండి. టమాటాలు కూడా మగ్గాయండి. ఇప్పుడు చేసుకున్న ఆలు కూడా వేసుకున్నామండి, బంగాళదుంప ముక్కలు. అలాగే నైటే నేను నానపెట్టుకున్నానండి కాబోలి శనగ, అవి కూడా వేసిస్తున్నాం ఒక కప్పు. ఇప్పుడు ఇవి కలుపుకున్నామండి. ఇవి కూడా ఆయిల్లో ఫ్రై అవనిద్దామండి. ఇవి కూడా కొద్దిగా ఫ్రై అయ్యాయండి. ఇప్పుడు ఇందులోకి అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకున్నామండి. ఇందులోకి కారం, అలాగే పసుపు, ధనియాల పొడి, అలాగే కొద్దిగా గరం మసాలా. ఇది కలుపుకున్నామండి. ఇందులోకి ఉడకడానికి సరిపడగా వాటర్ వేసుకున్నామండి.
ఇప్పుడు ఉడకడానికి సరిపడగా వాటర్ వేసుకున్నాం కదండి. ఇప్పుడే సాల్ట్ అయితే చెక్ చేసుకోండి. నేను ఇందాక టమాటాలు ఫ్రై అయితే ఇప్పుడు వేసుకున్నాను కొద్దిగా. ఇప్పుడు మరి కొద్దిగా వేసుకుంటున్నానండి రుచికి సరిపడగా. ఇందులోని వాటర్ వేసుకున్నాం కదండి, సాల్ట్ కూడా వేసుకున్నాను రుచికి సరిపడగా. అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని విజిల్స్ పెట్టుకుందామండి. ఇప్పుడు మూత పెట్టుకొని విజిల్స్ పెట్టుకుందామండి. ఇప్పుడు కుక్కర్ మూత తీసి చూద్దామండి. ఇదిగోండి మన కర్రీ రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుంది. రెడీ అయిపోయిందండి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నామండి, బౌల్లోకి. ఇదిగోండి మన కర్రీ రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీరు చేసే లైక్ సపోర్ట్ నాకు ఎంతో పెద్ద సపోర్టింగ్గా ఉంటుందండి. బాయ్ అండి. బాయ్.